మున్ముందు విచారించవలసిన అవసరం లేకుండా ఇప్పటినుంచే అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాను. కానీ అమీజాన్, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఎప్పుడు చూసినా నన్ను శంకించడం మానేయాలి. అది నాకు చాలా బాధగా ఉంటుంది. ఆదాం, నేను కావాలన్నా నిన్ను ఎంత మాత్రం శంకించలేను. రాజకీయాలంటేనే అంత, చివరికి నీడని కూడా అనుమానించాల్సి ఉంటుంది. అందుకని ఖుదాఫీజ్ అమీజాన్. నేను నిన్ను అనుమానించటం లేదంటే నమ్మవేం ఆదాం ఖాన్? ఎలా చెప్పాలో తెలియటం లేదు. దీన్ని సరదా అనాలో లేక అలవాటనాలో, చిన్నప్పటి నుంచి నాకు చదరంగ మాట మీద చాలా మక్కువ. ఆలోచించి చూడండి, జీవితంలో అన్నింటి పరిష్కారాలు, ఇబ్బందులు, అన్ని ఎత్తుగళ్ళు విరుగుళ్ళు ఈ ఆటలోనే ఉంటాయి. ఇక నేనేమీ తీసుకోదలుచుకోలేదు రుకయ్య బేగం. నేను నా దృష్టి ఆట మీద నుంచి మరల్చుకోదలుచుకోలేదు. ఏమైనా నేను పోటీ పడుతున్నది తమరితో కదా. దృష్టి కొంచెం మరలినా ఒకే ఒక ఎత్తులో ఆట మీరే గెలుస్తారు. సలీమా గారు సరిగ్గానే చెప్పారు. దృష్టి మరలితే చాలు, ఆట వేరొకరు గెలుస్తారు. అలాగేగా అజ్మీర్ వెళ్లే ఆటలో రుకయ్య బేగంని జోదా బేగం ఓడించేసింది. మంత్రి గారు, ఒక అడుగు ముందుకేయండి. నేను మీకు ముందే చెప్పాను, ఆ జోదా బేగం మీ పెదవులపై నవ్వులు మాయం చేసి అందుకు బదులు మీకు కన్నీళ్లు తెప్పిస్తుందని చెప్పాను. ముందుగానే నేను తమరని హెచ్చరించాను. నేనేం చెప్పాను మీకు? జలాల్ని ఆపమని చెప్పాను. జోదాని చస్తే చావనియండి అన్నాను, కానీ మీరు నేను చెప్పింది పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అజ్మీర్ క్షేత్రానికి వెళ్లే తమరి హక్కును కూడా తమరికి లేకుండా చేసింది ఆ జోదా బేగం. దర్బార్లోనే కాదు, జీవితపు చదరంగంలో కూడా మిమ్మల్ని ఓడించేసింది ఆ జోదా. ఓటమి రుచి చూపించింది మీకు. ఏమిటా పరధ్యానం రుకయ్య బేగం? ఏమైనా కొత్త సమస్య? మాట్లాడొద్దు. కనిపించడం లేదా? మహారాణి చదరంగం ఆటలో ఉన్నారు, దానికి బుర్ర ఉపయోగించడం అవసరం. తమరు చాలా బాగా ఆడుతున్నారు సలీమా బేగం. శుక్రియా. ఇలా ఆడే నైపుణ్యం మాకు స్వర్గస్థులైన మా శ్రీవారు బెహ్రం ఖాన్ గారు నేర్పించారు. వారికి ఈ ఆటంటే చాలా మక్కువ. అప్పుడప్పుడు నేను కూడా వారితో కొంచెం ఆడుతూ ఉండేదాన్ని. అశ్వకుడు కుడివైపున, కుడిగడిలోకి, కుడివైపుకి. చాలా మంచి ఎత్తే వేశారు రుకయ్య బేగం. కానీ దీంతో మీరు మీ రాజుకు రక్షణ లేకుండా చేశారు. ఇప్పుడు మా రాజుగారు నేరుగా మీ రాజుగారికి ఎదురుగా ఉన్నారు. ఇక వారిని బంధించేస్తారు. అప్పుడే అంత ఆనందించుకోండి సలీమా బేగం. ఈ ఆట జీవితం లాంటిదే. కన్ను మూసి తెరిచేలోగా ఏదైనా జరిగిపోవచ్చు. సరిగ్గానే అన్నారు మీరు. కాని మా రాజుగారు క్షేమంగా ఉన్నంత వరకు గెలుపు మా చేతుల్లోనే ఉంటుంది. మా బాద్షా గారు మీ బాద్షా గారిని ఎటూ కదలకుండా చేసేశారు. దీంతో రాజా, కాని దాంతో ఆట కట్టడం అసంభవం. మంత్రి, హతమార్చేయి. సుభానల్లా, సుభానల్లా. భలే ఎత్తు వేశారే రుకయ్య బేగం. ఏ బేగం మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చినా సరే సలీమా బేగం, మా బాద్షాని ఎవరూ తాకనైనా తాకలేరు. ఎందుకంటే ఆయన బుద్ధి కేవలం నేను చెప్పినట్టే పనిచేస్తుంది. ఏ ఒక్క బేగం కూడా మా బాద్షాని బంధించడం అసాధ్యం. నా నుంచి వారిని దూరం చేయలేరు. బాద్షా కేవలం ఈ మహారాణికే సొంతం. జలాల్, జోధా తొలిసారిగా మీతో పాటు వస్తోంది. మీ బాధ్యతల గురించి మీకు చాలా బాగా తెలుసని మాకు తెలుసు. అయినా ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. బేగంని జాగ్రత్తగా చూసుకోండి. షహిన్షా జలాల్, జోధా బేగం వాళ్ల పెళ్లి అయ్యాక ఆగ్రా నుంచి ఒంటరిగా బయటికి వెళ్లడం ఇదే మొదటిసారి. కానీ ఆ సమయంలో ఈ అజ్మీర్ క్షేత్రయాత్ర వాళ్ల జీవనయాత్రని మార్చేస్తుందని చివరి వరకు తెలియదు. ప్రస్తుతం ఇద్దరూ కలిసే వెళుతున్నారు గాని అయిష్టంగానే వెళుతున్నారు.
మీకేమైనా తెలుసా షహిన్షా గారు తమ గుడారం ఎక్కడ వేయించారో? నా భయం ఏంటంటే ఈ రోజు రాత్రి షహిన్షా తన గుడారాన్ని విడిగా వేయించలేదనేది. వారు నేటి రాత్రి మాతోనే గడపదలిచారనుకుంటాను. కానీ నేను వారికి ఖచ్చితంగా చెప్తాను, అది నాకిష్టం లేదని. ఏదేమైనా సరే నేను ఒకే గుడారంలో షహిన్షా గారితో కలిసి రాత్రంతా ఉండడం నాకిష్టం లేదు. ఆ అవసరం ఉండకపోవచ్చు రాణిగారు. ముందుగా తెలుసుకోకుండా ఎందుకలా బాధపడుతున్నారు? అసలు అలా జరిగి ఉండకపోవచ్చు. వారి తరపున నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంతవరకు దయా దాక్షిణ్యాలనేవి నాకు వారిలో మచ్చుకు కూడా కనిపించలేదు. వారేం చేయదలిచారో నాకు తెలుసు. నేను వెంటనే వారితో ఈ సంగతి మాట్లాడతాను. చెప్పండి. నేను తమకు స్పష్టంగా చెప్పేస్తున్నాను. నేను తమరితో కలిసి ఒకే గుడారంలో రాత్రంతా గడపడం నాకిష్టం లేదు. తమరు బలవంతంగా మీ కోరికని నా మీద రుద్దడానికి వీల్లేదు. అలా నవ్వడంలో అర్థమేంటి? దాని అర్థమేమిటంటే తమరికి ఓర్పు అనేది బొత్తిగా లేదని జోధా బేగం. అదిగో ఆ గుడారం ఒకసారి చూడండి. అదిగో అదే మీ గుడారం. అందులోనే మీరు ఉండబోతున్నారా? ఇక మా గుడారం ఇదిగో ఇది. మీరు మాతో ఉండలేరన్న సంగతి మాకు బాగా తెలుసు. ఇంకోటి కూడా మీరు తెలుసుకుంటే మంచిది. మాకు కూడా మీ మొహం చూడాలన్న కోరిక లేదు. సైనికులారా, ముందిది చెప్పు. ఎవరు నువ్వు? ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు? నేను ఆ గడ్డలో పుట్టినవాణ్ణి. తమరు వివాహం చేసుకున్న అమ్మాయి గడ్డలో పుట్టినవాణ్ణి. మా మాతృభూమిని తమరు కించపరిచారు. మీరే కాక భారమల్లు మహారాజు వారి కూతురైన ఈ జోధ మా రాజపుత్రులకి తలవంపులు తీసుకొచ్చారు. నేను ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను. మా ప్రాంతంలో రాజకుమారి అంటే వంశదీపం అనుకుంటారు. కానీ మీరు, ఇదిగో రాజకుమారి జోధ, నువ్వు మా జాతికే మాయిని మచ్చవి. ఇక మీ తండ్రేమో మిమ్మల్ని మొగలాయికి అప్పజెప్పేసి లేదంటే జీవితంలో మళ్ళీ నోరు విప్పలేవు. చావుకు భయపడేవాణ్ణి కాదు నేను. మీ చేతిలో నన్ను తాకితే నేను అపవిత్రుణ్ణవుతాను. అందుకనే నేను ముందే ఆత్మహత్య చేసుకుంటాను. మా బేగంని అవమానకరంగా మాట్లాడిన నేరానికి గాని నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. దయచేసి క్షమించండి షహిన్షా. అది క్షమించదగ్గ నేరమే కదా. ప్రస్తుతం మనం వెళుతున్న పవిత్ర యాత్రని కలుషితం చేస్తుంది కదా. మనం ప్రార్థించడానికి వెళుతున్నప్పుడు మనసులో దయ, క్షమాగుణాలు ఉండాలి. కోపం ఉండకూడదు. వాడు మొఘలాయి బేగంని అవమానించడం పెద్ద నేరం. మా దృష్టిలో అందుకు వాడికి తప్పక శిక్ష పడి తీరాలి. అయితే మా దృష్టిలో తీసుకుపోండి విన్నే. అందరూ వెళ్ళండి. ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్పదలుచుకున్నారుగా? అదే, అతను అన్న దాంట్లో అనుచితమైనది ఏమీ లేదు. తమతో వివాహం అయ్యాక ఎన్నో రాజపుత్రుల వంశాలు మాకు శత్రువులుగా మారిపోయాయి. ఇప్పుడు జరుగుతున్న దానికంతా కేవలం మీరే కారణం షహిన్షా. హుజూర్, ఇప్పుడు జరిగిన సంఘటనను బట్టి చూస్తే ఒకటి తేలిపోయిందని తమరికి తెలుసు. మీ జోధా బేగం ఒకప్పుడు ఆమీర్ రాజకుమార్ అయినందువల్ల ఆవిడికి
రాణిగారు, ఇవాళ జరిగిన సంఘటన తర్వాత తమరి భద్రత నిమిత్తం షహన్షా గారు నేటి రాత్రి తమరి గుడారంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒకే గుడారంలో ఉండడం నాకిష్టం లేదని నేను ముందుగానే చెప్పేశాను. అయినా నా గుడారంలోకే వస్తున్నారే. ఇచ్చిన మాట నిలబెట్టుకోరి షహించా ఎప్పుడు. ఇంకా మీరు నిద్రపోలేదేం జోధా బేగం? పరాయి వారు మా గుడారంలో ఉండగా మేమెలా నిద్రపోగలం? అయితే సరే, ఓ పని చేద్దాం. తమరు కాపలా కాయండి, మేం నిద్రపోతాం. నిజంగానే షహిన్షా భద్రత కోసమే ఈ గుడారంలోకి వచ్చారా, లేక అది కేవలం ఒక సాకు మాత్రమేనా? నా నిద్ర చెడగొట్టింది కాక ఆయన వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. మాకేదో అలికిడి వినిపించింది. అది నేనే. అయితే నా అనుమానం నిజమైంది. భద్రత అనే సాకుతో ఇంత రాత్రి వేళప్పుడు తమరు మా గుడారంలోకి వచ్చారంటే అంత పెద్ద సామ్రాజ్యానికి షహిన్షా అయ్యుండి పెళ్లి చేసుకున్న భార్యతోనే ఇలా వ్యవహరించడం తమ హోదాకే తలవంపులు కాదా షహిన్షా? షహిన్షా నిజమైన బాధ్యత ఆడవాళ్ళని గౌరవించడం. అతను వాళ్ళని కాపాడాలి. వెంటనే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాకెలాంటి భద్రత అవసరం లేదు. మీకు నాకు పెళ్ళైపోయి ఉండొచ్చు, కానీ ఈ హక్కు మాత్రం నేను మీకు ఎన్నడూ ఇవ్వలేదు, ఇక ముందు కూడా ఇవ్వను. అర్థమైందా మీకు? ఇలాంటి వంచన మార్గంలో నన్ను సొంతం చేసుకోవాలనే ప్రయత్నాలు మానుకోండి మీరు.
మా మీద నమ్మకం కలిగితే ఇక తమరు నిద్రపోవచ్చు. కంగారు పడకండి జోధా బేగం, తమరు హాయిగా నిద్రపోవచ్చు. మేమిచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం. మేం మీ దగ్గరికి అస్సలు రాము. తమరికి నేనేం చేస్తున్నానో ఎలా తెలిసిపోతుంది? తమరు అన్ని వైపులు చూడగలుగుతారా? ఒక షహన్షా అయిన కారణంగా మేము ఎటువంటి ఆపద వస్తుందో అని అప్రమత్తంగా ఉండక తప్పదు జోధా బేగం. శుభరాత్రి జోధా. నువ్విక్కడికి మా జోధా బేగంని చంపడానికి వచ్చావని మాకు బాగా తెలుసు, కానీ నీ ప్రయత్నం ఫలించలేదు. నువ్వేం ఆందోళన పడకు, మేము కూడా నీ ప్రాణాలు తీయము. మేం వెళుతున్న అజ్మీర్ క్షేత్ర పవిత్ర యాత్రకు నీ నెత్తుడితో మచ్చ తీసుకురాలేము. జలాల్ తన పరివారంతో అజ్మీర్కు సాగిపోతున్నాడు. ఇక జోధా ఏమో తను జలాల్ని నానా మాటలు అన్నందుకు సిగ్గుపడుతోంది. ఆగండి ఆగండి ఆగండి. అస్సలాం వాలేకుం ఫకీర్ సాబ్. ఖుదా తమరి సామ్రాజ్యాన్ని కీర్తిని సంరక్షించుగాక. ఫకీర్ సాబ్, తమరి వద్ద ఇన్ని నగలు, ఇన్ని దుస్తులు ఉన్నాయేంటి? సమీపంలో ఉన్న ప్రాంతంలో ప్రకృతి విలయతాండవం చేసింది. గ్రామాలెన్నో నాశనమైపోయాయి. పేదల ఇళ్లు పోవడమే గాక వాళ్ళకి కట్టుకోవడానికి గుడ్డ, తినడానికి అన్నం మెతుకు కూడా లేకుండా పోయింది. చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి అందరినీ అడిగి ధనం, ధాన్యం, కొన్ని బట్టలు సేకరించాను. ఆ పేదలకు కాస్తైనా సహాయపడుతుందని. ఆగండి జోధా బేగం.